అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక ఈ ఘటన గురించే దేశమంతా మాట్లాడుకుంటుంది. ఎన్నో ఆశలతో విమానం ఎక్కినటువంటి ఆ యొక్క ప్రజల ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. వారి ఆశలు బూడిదైపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వారి గురించి మాట్లాడుకుంటూనే ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు. అతనే ఆ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ఒకే ఒక్కడు. విమాన ప్రమాదం నుంచి ఒకే ఒక్కడు మృత్యుంజయుడుగా బయటపడ్డాడు. ఇక విమానం స్టార్ట్ అయింది. అంతా సర్దుకోకముందే కేవలం 30 సెకండ్లలోనే పెద్ద శబ్దం. అంతే, విమానం కూలిపోయింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది అని ప్రమాదం నుంచి బయటపడినటువంటి విశ్వాస్ తెలిపాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు విశ్వాస్. ఆయన గురించి కూడా ఇప్పుడు దేశం మాట్లాడుకుంటుంది. ఆయన మృత్యుంజయుడిగా బయటికి రావడంతో అసలు ఆయన ఏ విధంగా చావు నుంచి బయటపడ్డాడు అనేది అతనికే తెలియనటువంటి పరిస్థితి. ఆయనకు ఛాతీ మీద, కళ్ళు, పాదాలపై తీవ్రంగా గాయాలయ్యాయి. ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం నుంచి బతికి గాయాలతో ఆసుపత్రిలో చేరిన వారిలో తమ వారి కోసం చాలామంది బంధువులు అహ్మదాబాద్లోని అసర్వా సివిల్ ఆసుపత్రికి చేరుకొని గాలిస్తుంటే జనరల్ వార్డు మంచం పైన 40 ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ పడి ఉన్నారు. కూలిపోయిన ప్రమాదంలో సీటు 11Aలో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్ అనే ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇక అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేష్ మృత్యువు నుంచి తప్పించుకోవడం అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని కూడా రేకెత్తిస్తుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ పక్కనే కూర్చున్న రమేష్ ప్రమాదం జరిగినప్పుడు విమానం నుంచి బయటపడ్డాడు. తీవ్ర గాయాలైనప్పటికీ అతడు శిథిలాల నుంచి బయటపడి అంబులెన్స్ వద్దకు నడుచుకుంటూ వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే విమానంలో ఉన్న మిగిలిన ప్రయాణికులు అందరూ చనిపోయారని తెలిసినప్పుడు తాను ఎలా బతికానో తనకు తెలియదంటూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెల్లడించాడు విశ్వాస్.